హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం 3 రకాల ప్రసాదం రెసిపీస్ ఎలా చేయాలనేది చూడబోతున్నామండి. రండి ఏమేం ప్రసాదం ఎలా చేయాలి అనేది చూస్తామండి. మిరియాలి అన్నం, పులిహోర, అలానే కొబ్బరి అన్నం అండి. ఇవి మూడింటిని తొందరగా ఎలా చేసుకోవాలనేది చూసేస్తాం రండి. అన్నం మనం ఉడకపెట్టుకున్నప్పుడే పోపు అనేది రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా త్వరగా మనం ప్రసాదం అనేది చేసుకోవచ్చండి. దానికోసం ఇక్కడ ఒక కొబ్బరిలో హాఫ్ కొబ్బరి అన్నది తురిమి తీసుకున్నానండి. ఫస్ట్ మనం కొబ్బరి అన్నంకి పోపు అనేది చేయబోతున్నాము. దానికోసం ఉప్పు, ఇంగువ, 2 స్టార్ అనీస్ అండి, అలానే 1 టీ స్పూన్ అంత ఆవాలు, మనకు కారంకి తగినట్టు పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరి. ఈ విధంగా మనము అన్నిటినీ రెడీగా పెట్టుకున్నామంటే మనకు పోపు వేయడం అనేది చాలా ఈజీ. ఈలోపు ఇక్కడ అన్నంని ఉడికించుకోవాలండి. దానికోసం 2 కప్ అంతా మనము బియ్యంని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి ఇక్కడ కుక్కర్లో మార్చుకొనియండి. 2 కప్పుకి 4 కప్ అంత నీళ్ళు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి ఉడకబెట్టుకుంటున్నాము. ఈలోపు మనం ఇక్కడ కొబ్బరి అన్నంకు ఫస్ట్ పోపు అనేది యాడ్ చేస్తున్నామండి. దానికోసం కడాయిలో 1.5 టీ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఆవాలు, స్టార్ అనీస్, మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కరివేపాకు, 1/8 టీ స్పూన్ అంత ఇంగువ, ఇవి అన్నిటినీ వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అండి మనం తురిమి తీసి పెట్టుకున్న కొబ్బరిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఎక్కువ మనం కుక్ చేయకూడదండి. ఒక 10 సెకండ్స్ పాటు మనం వేసిన పోపులో కొబ్బరి అన్నది బాగా కలిసినట్టు కలిపేసి మనం కొబ్బరి అన్నంకు సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసి కలిపేసి వదిలేమంటే మనకు కొబ్బరి అన్నంకు పోపు అనేది సూపర్గా రెడీ అయిపోయింది. అన్నం ఉడికిన తర్వాత మనం దీంట్లో అన్నం వేసి కలపడం ఒక్కటే అండి. 10 సెకండ్స్ కూడా సిమ్లో పెట్టేసే కలపాలండి. మనం వేసిన కొబ్బరి రంగు అనేది మారకూడదండి. 10 సెకండ్స్ ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఆఫ్ చేసేసి పొయ్యి నుంచి దింపేసామంటే మనకు అన్నం వచ్చిన వెంటనే అన్నం వేసి కలిపేస్తే మనకు కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుందండి. రండి రెండో ప్రసాదమైన పులిహోర చేయడానికి ఏమేమి కావాలనేది చూస్తాం. 1 టేబుల్ స్పూన్ అంతా పల్లిపప్పు తీసి పెట్టుకున్నామండి. పోపు గింజలన్నీ కలిసి 1 టేబుల్ స్పూన్ వస్తున్నట్టు తీసుకోండి. మనం కారంకి తగినట్టు ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ అండి, కరివేపాకు, ఇంగువ, అలానే ఉప్పు, ఒక 2 ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళేసి ఇక్కడ నానబెట్టుకున్నామండి. అంతే కావాల్సినవి. రండి ఇప్పుడు ఫ్రై అనేది చేస్తాము. పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి 1.5 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసానండి. దీంట్లో మనం ఫస్ట్ పల్లిపప్పుని ఫ్రై చేసుకోవాలి. పల్లిపప్పు హాఫ్ అంతా ఉడికినాక అండి మనం తీసి పెట్టుకున్న పోపు గింజలని వేసి ఫ్రై చేసుకోండి. పోపు గింజలు బాగా వేగినాక మనం తీసి పెట్టుకున్న చిల్లి, అలానే ఇంగువ, అలానే కరివేపాకు, ఇవి అన్నిటినీ ఆయిల్లో వేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లో చింతపండు పేస్ట్, ఉప్పు, పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి. పోపు అన్నీ బాగా వేగినాక అండి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు అనేది యాడ్ చేస్తున్నాము. అలానే మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు మనకు పులిహోరకు సరిపడా ఉప్పు కూడా దీంట్లో వేసేసి అన్నీ బాగా మనకు ఆయిల్లో వేగి రావాలండి. ఆ సమయం వరకు మనం దీనిలో సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇది మనకు బాగా కలిసి కుక్ అయ్యి ఆయిల్ అనేది సైడ్కి వచ్చిందంటే మనకు పులిహోర గుజ్జు అనేది రెడీ అయినట్టే అండి. సిమ్లో ఒక 4 to 5 మినిట్స్ వదిలేసామంటే మనకు పులిహోర గుజ్జు అనేది సూపర్గా టేస్టీగా వచ్చేస్తుందండి. చూడండి సైడ్ అంతా ఆయిల్ అనేది మనకు వదిలేసి సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో అండి మనము హాఫ్ టీ స్పూన్ అంతా బెల్లం పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాము. బెల్లం పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత అండి పొయ్యిని ఆఫ్ చేసేయండి. ఈ పులిహోరలో మనం కొద్దిగా మెంతుల పౌడర్ కూడా చేర్చి కలిపామంటే పులిహోర టేస్ట్ సూపర్ ఉంటుందండి. దానికోసం 1 టీ స్పూన్ అంతా మెంతుల్ని ఒక చిన్న కడాయిలో వేసేయండి. బాగా రంగు మారుతున్నంత సమయం వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ అన్నీ సిమ్లోనే ఉండాలండి. మనం దీన్ని దంచి తీసుకోవాలండి. ఈ విధంగా దంచిన ఈ మెంతుల పొడి నుంచి 1/8 టీ స్పూన్ మనం మెంతుల పొడిని తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పులిహోర గుజ్జులో వేసి కలిపేసి వదిలేయాలండి. రండి ఇప్పుడు మనకు పులిహోర గుజ్జు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మూడో ప్రసాదం అయిన మిరియాల అన్నం ఎలా చేయాలనేది చూస్తాము. దీన్ని కూడా పోపు రెడీ చేసుకోవాలండి. మనం చేస్తున్న ఈ 3 అన్నానికి మనం కొద్దిగా జీడిపప్పుని ఫ్రై చేసుకుంటాము. దానికోసం అండి 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేసి దాంట్లో
1 టేబుల్ స్పూన్ అంత జీడిపప్పు వేసి మంచిగా రంగు మారుతున్నంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని సెపరేట్గా తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మిరియాల అన్నం కోసం 1 టీ స్పూన్ అంత మిరియాలు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర తీసి పెట్టుకున్నాము. దాన్ని మనం కోర్సుగా దంచి తీసుకోవాలండి. ఇప్పుడు సేమ్ కడాయిలో అండి 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాము. నెయ్యి వేసిన తర్వాత అండి 1 టీ స్పూన్ అంత ఆవాలు వేస్తున్నాము. ఆవాలు అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాతనే మనం నెక్స్ట్ ఐటమ్ని యాడ్ చేయాలండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుతో పాటు మనము దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర పొడి వేస్తున్నామండి. అలానే మిరియాలు అన్నంకి కావాల్సినంత ఉప్పు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత అండి దీంట్లో 1.5 కప్ అంతా ఉడికించిన అన్నం అనేది వేసి కలుపుకోవాలండి. 3 రకాల ప్రసాదం అనేది చేసుకోవడానికి పోపులు అనేది రెడీ అయిపోయిందండి. ఈ 3 పోపులు రెడీ చేసిన లోపు మనకు అన్నం కూడా సూపర్గా ఉడికి వచ్చింది. ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నం నుంచి 1.5 కప్పు ఉడికించిన అన్నంని మనం ఈ మిరియాలు అన్నంకు చేసిన పోపులో వేసి మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనం కలిపిన తర్వాత అండి మనము ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు నుంచి కొద్దిగా వేసి ఆ జీడిపప్పుని కూడా ఒకసారి కలిపేసి తీసుకున్నామంటే మనకు మిరియాల అన్నం అనేది రెడీ అయిపోతుందండి. అంతే, ఫస్ట్ ప్రసాద ఐటమ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నం నుంచి 2 కప్ అంతా అన్నంని ఈ పులిహోర గుచ్చులో వేసి కలుపుకున్నామంటే మనకు పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. ఫస్ట్ 1 కప్ అంతా అన్నంని వేసి కలిపిన తర్వాత ఇప్పుడు 2వ కప్ అన్నంని కూడా వేసి కలిపేసి లాస్ట్గా అండి ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కొద్దిగా వేసి కలిపేసి తీసుకున్నామంటే 2వ ప్రసాదమైన పులిహోర కూడా మనకు రెడీ అయిపోయిందండి. రండి ఇప్పుడు 3వ ప్రసాదమైన కొబ్బరి అన్నం ఎలా రెడీ చేసుకుంటామని చూస్తాము. ఫస్టే మనకు పోపు అనేది రెడీగా ఉంది కాబట్టి 1.5 కప్ అంతా ఉడికించిన అన్నంని వేసి మనం కలిపేసి తీసుకున్నామంటే మనకు 3వ ప్రసాదమైన కొబ్బరి అన్నం కూడా మనకు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని కూడా దీంట్లో వేసి ఒక్కసారి కలిపేసి తీసుకున్నామంటే సూపర్గా మనకు 3 రకాల ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అండి. పూజ రోజులో ఉన్న హడావిడికి తగినట్టు మనం ప్లాన్ చేసుకున్నామంటే చాలా త్వరగానే ఈ అన్ని ప్రసాదంని మనం రెడీ చేసుకోవచ్చు అండి. అంతే అండి, మీరు కూడా సేమ్ కొలతలతో ఈ విశేష రోజులకి ఈ ప్రసాదం రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. అందరూ ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ ప్రసాదం ఐటమ్స్ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.